దాదర్ నుండి ఇప్పుడే మహాలక్ష్మి స్టేషన్కి వచ్చాం. ఆ లక్ష్మీమాత టెంపుల్ కి బయలుదేరాం. నుంచి వచ్చే వరకు మాకు బస్సు అందుబాటులో ఉంది. బస్సులో వెళ్తున్నాం మహాలక్ష్మి టెంపుల్ కి. మనకి రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చిన తర్వాత వాకేబుల్ డిస్టెన్సే, బట్ బస్ సర్వీస్ అవైలబుల్ ఉంది కాబట్టి మేము బస్సులో వచ్చాం. మనం పోయే దారిలోనే హనుమాన్ టెంపుల్ ఉంది, ఒకసారి చూడండి అటు దిక్కు. అదే ఇక్కడ మనం అమ్మవారికి పూజ కోసం రియల్ లోటస్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆలయంలో ముగ్గురు దేవతలు దర్శనం ఇస్తారు మనకి: మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. శ్రీ మహాకాళి రాక్షసులని అంతం చేసేది. శ్రీ మహాలక్ష్మి బాడీసెస్ ఆఫ్ వెల్త్. శ్రీ మహాసరస్వతి బాడీసెస్ ఆఫ్ లెర్నింగ్. ఆలయంలో ఎంట్రీ అయినప్పుడు వెండి పలకలతో కప్పబడిన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. రాతితో చిక్కబడిన దీపమాలతో కప్పబడిన 10.60 మీటర్స్ ఎత్తైన వుడెన్ బ్లాక్ కనిపిస్తుంది. మనం గుడి లోపలికి వెళ్తుంటే మధ్యలో మనకు అమ్మవారి వాహనం సింహం వెండితో కప్పబడి ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఆలయం చైత్ర మరియు అశ్విన్ నవరాత్రులో ఉదయించే కిరణాలు కొన్ని నిమిషాల పాటు దేవతలపై పడతాయి. It is located in Mumbai, India. Sri Mahalakshmi Temple is one of the most famous temples in the city of Mumbai. Some researchers telling that this temple was built by Sri Ramji and Sri Shivji. It is said that Goddess Lakshmi had appeared Lord Shiva in a dream and ordered him to take out 3 idols from the seabed and install them in the temple. The temple was built in 1831, built by Lakshi Dadaji. The Sri Mahalakshmi temple contains images of 3 Devi goddesses, Mahankali, Mahalakshmi and Mahasaraswati. These 3 idols were made of gold and pearls.